Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావము తెలుసుకొనుట. ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, గడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒకరికొకరు ఢీకొంటూ హోంకరించుకుంటూ సింహనాదాలు చేసుకుంటూ శూరత్వమును వీరత్వములను చూపుకుంటూ భేరే దుందుబులు వాయించుకుంటూ శంఖములను పూరించుకుంటూ ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడారు. ఆ రణభూమి యందు విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు, గుర్రములు, కళేబరాల దృశ్యాలు, ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చనిపోయిన ప్రాణుల్ని పుష్పక విమానంపై తీసుకువెళ్ళటానికి వచ్చిన దేవదూతలు చూశారు. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగింది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయింది. అయినను 3 అక్షౌణీలున్న వారి సైన్యము 7 అక్షౌణీలున్న పురంజయుని సైన్యమును అతి సాహసంతో పట్టుదలతో ఓడించింది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయము కలిగింది. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేతులైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖిస్తున్నాడు. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, ఇదివరకోసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతే లేదు. ఇంకనైనా సన్మార్గుడు అవమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవించక అధర్మవర్తనుడివై ఉన్నందుననే ఈ యుద్ధములో ఓడిపోయి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని తెలుసుకొని నీవు చింతతో కృంగిపోవుట ఎందుకు? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు ఉన్నచో నా హితోపదేశమును ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నానజపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామ స్మరణ చేస్తూ నాట్యం చేయుము. ఇలా చేసినచో నీవు పుత్ర సంతతి పొందగలవు. అంతేకాదు, శ్రీమన్నారాయణుని సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషించి నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక రేపు అలా చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మవర్తనుడవై దుష్ట సహవాసము చేత గదా నీకి అపజయము కలిగినది. కావున లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్టులా చేయుమని వశిష్ఠుడు హితోపదేశము చేశాను. మరి ఒక అధ్యాయముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.